IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నాథుడి ఆలయ రత్న భాండాగారం 3వ గదిని మరి కాసేపట్లో తెరవబోతున్నారు. రైట్, కొద్దిసేపటి క్రితమే ఒరిస్సా కలెక్టర్ కూడా దాని ఏర్పాట్లకు సంబంధించి కూడా మొత్తం చెప్తూ ఉన్నారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, బలం కలెక్టర్ ఇప్పుడే చేరుకోవడం జరిగింది. ఆలయ కమిటీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా లోనికి వెళ్ళారు. జస్టిస్ రద్దు ఎవరైతే విశ్వనాథ్ రద్దు ఉన్నారో రద్దు సంబంధించినటువంటి కమిటీ కూడా లోనికి వెళ్ళడం జరిగింది. కీస్ ఏవైతే కలెక్టర్ ఖజానాలో దాచారో ఆ కీస్ను కూడా ఇప్పటికే అందజేయడం జరిగింది. మరోవైపు కలెక్టర్ ఏదైతే చెప్తున్నారో గతంలో ఏ ప్రొసీజర్ వాడామో, ఏదైతే ఎస్ఓపి ఉన్నదో అదే ఎస్ఓపి ప్రకారం ఈ రోజు ముందు వెళ్తాం. మొదటగా ఏదైతే మనం లాక్ చేసినటువంటి 1, 2వ గదులను అయితే మొదటగా ఓపెన్ చేస్తాం. మొదటగా ఇప్పటికే అందులో ఉన్న బంగారాన్ని సేఫ్ జోన్లో ఉంచిన నేపథ్యంలో 1, 2 ఓపెన్ చేసిన తర్వాత మూడవ ద్వారాన్ని ఏదైతే రత్నభండారానికి సంబంధించి నేలమాలికగా భావిస్తున్నట్టు 3వ ద్వారాన్ని ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. దీనిలో సంబంధించినటువంటి ఇప్పటికీ ఏర్పాట్లన్నీ పూర్తి చేసాం. గతంలో మాదిరిగానే ప్రత్యేకంగా చర్యలు చేసుకుంటాం. ఏదైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్కి సంబంధించి మొత్తం అటు కమిటీ కానీ ఆలయ ట్రస్ట్ కానీ ఒరిస్సా ప్రభుత్వం ఆమోదించిందో ఆ ఆమోదించిన ప్రకారం ఆ గైడ్లైన్స్ ప్రకారం వెళ్తున్నాం. ఆర్బీఐ అధికారుల సమక్షంలోనే ముదింపు ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్బీఐ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఏఎస్ఐకి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు. ఒకవేళ లోన గతంలో ఇప్పటికే ఆర్కియాలజీకి సంబంధించినటువంటి సిబ్బంది లోన ఏదైతే ఈ 3వ గదికి సంబంధించి కానీ 1, 2 గదికి సంబంధించినటువంటి ఒక నివేదిక, టెక్నికల్ నివేదిక అందజేశారు నిన్ననే. ఆ నివేదికకు సంబంధించినటువంటి బయట నుంచి అందజేసిన నివేదిక ప్రకారం లోన కొంత సీపేజ్ ఉంది, వాటర్ సీపేజ్ ఉంది. దాంతోపాటు రాళ్లలో కూడా కొంత కదలిక ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా ఫిక్స్ చేసేందుకైతే వెంటనే ఫిక్స్ చేసేందుకు ఇప్పుడు ఆలయ సంపదను బయటికి తరలించిన తర్వాత వాళ్ళకి ఈ రద్దు కమిటీ ఆధ్వర్యంలో జస్టిస్ ఆధ్వర్యంలో ఏఎస్ఐకి అప్పచెప్పే బాధ్యత ఉంటుంది. ఏఎస్ఐకి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకంగా గైడ్ లైన్స్ రిలీజ్ చేయనుంది. ఏఎస్ఐకి సంబంధించి ఎలా దీన్ని బాగు చేయాలి, ఎలా రిపేర్ చేయాలని దానిపై కూడా మరొకసారి కమిటీ నిర్ణయించి దానికి గురించి ఒక ఎస్ఓపీని అయితే రిలీజ్ చేయడానికి అయితే సిద్ధం అవుతున్నట్టు నేపథ్యంలో మరి కాసేపట్లోనే లోనికి వెళ్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. లోన్ అంటే ఎలాంటి ఇబ్బందులు కూడా జరగకుండా అటు స్నేక్ క్యాచెస్తో పాటు ఆక్సిజన్ టీమ్స్, ఓడిఎఫ్ సంబంధించిన సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. డిజాస్టర్ ఫోర్సెస్తో పాటు లోన ఆక్సిజన్ సంబంధించిన మాస్కులతో కూడా లోనికి వెళ్ళాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే రత్న భండాగారంలోనికి అయితే అధికారులు వెళ్ళనున్నారు. బలరాం.